అందరికీ హాయ్ అండి. ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఇచ్చిన తెలుగు సెంటెన్స్‌కి నెగెటివ్ క్వెషనింగ్ రాయాలని చెప్పాం. ఏంటి అంటే ఆ సెంటెన్స్ ఏంటి? అంటే రాజు వాంటెడ్ టు డ్రైవ్ ది కార్ ఫాస్ట్. రాజు కారును వేగంగా నడపాలనుకున్నాడు. ఇది ఏ సెంటెన్స్ ఇది? ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదేంటిది? పా పాజిటివ్ సెంటెన్స్. సో, దీనికి నెగెటివ్ క్వెషనింగ్ రావాలి. సో, ఫస్ట్ దీనికి నెగెటివ్ ఏమొస్తుంది తెలుగులో తీసుకుంటే? రాజు కారును వేగంగా నడపాలనుకోలేదు. లేదు. ఇదేంటిది? ఇది నెగెటివ్. కానీ మనకు కావాల్సిందేంటి? నెగెటివ్ క్వెషనింగ్ రావాలి. అప్పుడు ఎలా వస్తుంది? రాజు కారును వేగంగా నడపాలనుకోలేదా? నడపాలనుకోలేదా? ఇదేంటిది? నెగెటివ్ క్వెషనింగ్ అన్నమాట. సో, దీన్ని ఇంగ్లీష్‌లో తీసుకుంటే మనకెలా వస్తుంది? ఫస్ట్ ఆ వాంటెడ్ కాస్త ఈ వాంటెడ్ కాస్త ఎలా రాయొచ్చు మనం? వాంటెడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ వాంట్ కింద అయిపోద్దన్నమాట. డిడ్ ప్లస్ వాంట్ కింద అయిపోతుంది. ఇప్పుడు ఇది పాజిటివ్‌గా అయితే గనక. పాజిటివ్‌లో. సో, పాజిటివ్‌లో ఇలా అయిపోయినప్పటికీ మనం ఈ డిడ్ అనేది డిడ్ ప్లస్ వాంట్ కింద మనం వాడం పాజిటివ్‌లో. మిగతా సెంటెన్సెస్‌కి అంటే నెగెటివ్‌కి, పాజిటివ్ క్వెషనింగ్‌కి, నెగెటివ్ క్వెషనింగ్‌కి ఇంకా మిగతా 2 సెంటెన్స్‌లు కూడా మనం ఈటిని వాడతాం. సో, ఇప్పుడు వాంటెడ్ కాస్త డిడ్ ప్లస్ వాంట్ అయింది కదా! సో, మనకు కావాల్సిందేంటి? నెగెటివ్ క్వెషనింగ్ రావాలి. ఫస్ట్ దీనికి నెగెటివ్ రావాలంటే ఏం చేయాలి? నాట్ యాడ్ చేయాలి. అప్పుడు డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వాంట్. సో, ఇది నెగెటివ్ అవుతుంది. మనకు కావాల్సింది నెగెటివ్ క్వెషనింగ్ కావాలి. సో, కాబట్టి ఈ డిడ్ అనేది సబ్జెక్ట్ ముందుకెళ్ళిపోతుందనమాట. అంటే రాజు ముందుకెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు సెంటెన్స్ ఎలా అవుతుంది అంటే డిడ్ రాజు నాట్ వాంట్ టు డ్రైవ్ ది కార్ ఫాస్ట్ అని అని సెంటెన్స్ వస్తుంది. ఇది గ్రామటికల్‌గా. కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే ఈ డిడ్ పక్కనే మనం నాట్ కూడా యాడ్ చేసేయొచ్చు. ఎలాగప్పుడు? డిడ్ నాట్ కాస్త డిడింట్. డిడింట్ రాజు వాంట్ టు డ్రైవ్ ది కార్ ఫాస్ట్ అని మనం చెప్పొచ్చనమాట. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ థట్.